ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. పురోగమిస్తున్న వైద్య శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనిషికి ప్రాణముంటే చాలు. శరీరంలో ఏ అవయవం చెడిపోయినా మరో మనిషి అవయవాన్ని అమర్చి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేయవచ్చు. 1950 సంవత్సరంలో కిడ్నీలతో మొదలైన ఈ మార్పిడి కాలక్రమంలో హార్ట్, లివర్, లంగ్స్, స్టమక్, బోన్స్, ప్యాంక్రియాస్, బ్రెయిన్ టిష్యూలను కూడా మార్పిడి చేసే స్థాయికి ఎదిగినారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభాగ్యులకు నూతన జీవితాలను ప్రసాదించినారు. దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా దానం చేసే రోజులు పోయాయి. లక్షల రూపాయలు చేతులు మారడం వల్ల ఇదొక వ్యాపారం అయిపోయింది. వివిధ అవయవాలకు చెందిన బ్యాంకులు ఏర్పడ్డాయి. అవి ఉచితంగా సేకరించి లక్షల రూపాయలకు అమ్ముకోవడం మొదలయ్యింది. ఈ రంగంలోకి మాఫియా ప్రవేశం, సంఘ విద్రోహ శక్తులకు కన్నుపడింది. మానవ శరీర భాగాల అక్రమ వ్యాపారం లక్షల కోట్లలో. ఈ వికృత అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి చట్టాలొచ్చాయి. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994. ఫలితం శూన్యం. అక్రమ వ్యాపారస్తులు, పోలీసులు, రాజకీయ నాయకులు, డాక్టర్స్, లాయర్స్ కలిసి చట్టానికి తూట్లు పడిచి డోనార్ అనే పదానికి అర్థాన్ని మార్చి బ్లడ్ డొనేషన్ తో పాటుగా ఎఫెక్షన్తో ఎవరైనా ఇవ్వవచ్చు అని చట్టాన్ని నిర్వీర్యం చేశారు. వేల సంవత్సరాల మానవ సంస్కృతి, సాంప్రదాయం, మానవ విలువను అపహాస్యం చేస్తూ విచ్చలవిడిగా సాగుతున్న కలియుగ ఆధునిక అక్రమ వ్యాపారం బ్రతికున్న మనిషి కంటే చనిపోయిన మనిషికే విలువెక్కి అదొక వజ్రాల మూట. చనిపోయిన మనిషి విలువ సాక్షాత్తు $45 మిలియన్, అంటే మన కరెన్సీలో 225 కోట్ల రూపాయలు. ఈ సత్యం తెలిసిన తరువాత మనుషులను బ్రతకనిస్తారు. బంధాలు లేవు, అనుబంధాలు లేవు, న్యాయం లేదు, ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. మనుషులను వేటాడి వేటాడి వెంటాడి మనుషులను ఎలా బంగారు నిధులుగా మారుస్తున్నారో ఒక్కసారి. రైజింగ్ స్టార్స్ ప్రెజెంట్స్ ట్రెజర్ హంట్. రచనా దర్శకత్వం భవదీయుడు ప్రేమ్ సాగర్.